దెన్ యమదొంగ, మళ్ళీ రాజమౌళి ఎంట్రీ. నిజానికి అది విమర్శ అనకూడదు, రాజమౌళికి ఎన్టీఆర్ అంటే ఇష్టం, వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఎన్టీఆర్ సరిపోయే కదా రాజమౌళి దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్గా అతను చేస్తాడు. అతను వీళ్ళ బ్యాడ్ లక్ లేకపోతే సిచ్యుయేషన్ ఆ టైంకి ఈయన ఫ్లాపుల్లో ఉండటం అంచేత రాజమౌళి ఉన్నాడు కాబట్టి సస్టైన్ అయ్యాడనే కామెంట్స్ కూడా ఉన్నాయి వాస్తవంగా ఎన్టీఆర్ మీద. సో యమదొంగ చూసిన తర్వాత ఇంకా చాలామంది డౌట్లు పటాపంచలేదు. అందులో డైలాగ్ డెలివరీ కానీ, ఎముడిగా ఆయన పర్ఫార్మెన్స్ కానీ, మోహన్ బాబు లాంటి ఒక నట దిగ్గజాన్ని ఢీ కొట్టడం కానీ. మోహన్ బాబు చేసిన క్యారెక్టర్స్ చిన్నవి కావు. ఇండియన్ సినిమా హిస్టరీలో మోహన్ బాబు చెప్పినంత వేరియేషన్ ఉన్న డైలాగ్ డెలివరీస్ ఇంకే ఆర్టిస్టులు చెప్పలేదు. ఆయన చేసినన్ని వెరైటీ రోల్స్ కూడా ఎవరు చేయలేదు. సో అలాంటి ఆర్టిస్ట్ ముందు నిలబడి ఈయన డైలాగ్స్ చెప్తుంటే ఆయనే భయపడిపోయాడంట. మోహన్ బాబు కూడా అంటాడు, వీడు ఇంత చెప్తున్నాడు ఇలా అనేసి. సో యమదొంగ చూసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఒక హిట్, తర్వాత మళ్ళీ ఫ్లాపులు కరెక్ట్. దమ్ము లాంటి సినిమా అతను చాలా విమర్శలు తీసుకొచ్చింది. అతను బోయపాటి సీన్ ఒక పీక్స్లో ఉన్నాడు అని అనుకున్నారు, కానీ అది అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమా దమ్ము అనేది. సో ఆ సినిమా పోయింది. ఆ తర్వాత రభస, రావయ్య వస్తావయ్య, ఇవన్నీ వరుసగా పోతూ ఉంటే ఒక దశలో ఎన్టీఆర్ పని అయిపోయింది. ఇటు చూస్తే కట్ చేస్తే ఇటు మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళు దూసుకొచ్చేస్తున్నారు. ఇక 150 crore క్లబ్ అని ఉండేది అప్పట్లో. అంటే హీరోలకు ముందాక అంటే మనం ఏదైతే ఇప్పుడు కలెక్షన్స్కు సంబంధించి స్టార్డమ్ చెప్పుకుంటున్నామో 50 crore క్లబ్లో బాగా లేటుగా జాయిన్ అయింది ఈ జనరేషన్లో ఈయనే. అంటే అంత ఇబ్బందిగా పడుతూ ఉండే. ఆ కారణంగా ఎన్టీఆర్ పని అయిపోయింది, కష్టం. ఇంకా ఈ కథలు ఏంటి, తను మారడా, ఇలా వస్తున్నప్పుడు పూరి జగన్నాథ్ ఎంట్రీ.